వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? అంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం మీరు ఖచ్చితంగా మన ఛానల్లో రెగ్యులర్గా ఉన్న సబ్స్క్రైబర్స్ కంటే మన ఫ్రెండ్స్, నా సిస్టర్స్, బ్రదర్స్ మీ అందరికీ నేను 3 ఏళ్ళుగా నేను ఇదే చెప్తున్నాను కదండి. నా వీడియో వచ్చింది అని అంటే ఖచ్చితంగా నిన్నటికి ఈ రోజుకి మనం చదివింది ప్రోగ్రెస్ ఉండాలి. నేను ఎప్పటి నుంచి ఇదే చెప్తున్నాను. సో నా ఛానల్లో నా వీడియో ఒకటి కొత్త వీడియో వచ్చింది అని అంటే రేపు పక్క 12ంటికి వీడియో పెడుతుంది, సరే 11, 12 ఆ టైంలో వీడియో పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టైం వరకల్లా మనం ఏం చదివినాము అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి అని చెప్పేసి కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో ఏంటిదంటే మన వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా ఉండి మీరు ఏం చదివిండ్రు అని అంటే మనకు కూడా ఒకనొక టైంలో బోర్ కొడుతుంది. సరే వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇద్దాము, మనం ఇంత చదివినాము అని చెప్పాలి అని అనిపిస్తుంది. సో అట్లా నేను మీ వెనకాల ఉంటానండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. నాకు ఒక 1 ఇయర్ నుంచి నా వీడియోస్ కింద కమెంట్స్ అట్లనే ఉంటాయి కూడా, అక్క మేము ఈ చాప్టర్ కంప్లీట్ చేసినాము, నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన, ఈ పేపర్ కంప్లీట్ చేసిన అని చెప్పేసి చాలామంది చెప్తుండే మన ఛానల్లో. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఉన్న పాత సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు కమెంట్ చేస్తలేరండి, చాలామంది ఉన్నారు. నాకు వాళ్ళ మీద వరి కూడా అవుతుంది. భవాంట్లపల్లి రవికుమార్ బ్రదర్ మీరు ఏమైపోయారు, జూలపల్లి కార్తిక్ బ్రదర్, ఇంకా సనానా సిస్టర్, లక్ష్మీ సిస్టర్, అసలు మీరు అందరూ ఏమైపోయారండి. నాకేంటిదంటే నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది కాదు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఎంతమంది సబ్స్క్రైబర్ల నేమ్స్ గుర్తున్నాయో చూడండి. నాకు మాత్రం అందరికీ గుర్తుంటాయండి. మ్యాక్సిమం నా టిప్స్ మీదనే ఉంటాయి ఒక 100 మంది పైన పేర్లు. అంటే వాళ్ళ ఐడీస్ అయితే నాకు బాగా తెలుసు అనమాట. చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళు ఈ ఎగ్జామ్ టైంలో మెయిన్గా ఇప్పుడు మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం పట్టించుకోకపోవచ్చు, కానీ మనది ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఛానల్ కదా. సో ఈ ఛానల్లో మనం మంచిగా ఉంటేనే కదా ఎగ్జామ్ ప్రజెంట్ చేసేది మంచిగా. సో అందుకని నేను అడుగుతూ ఉంటాను అనమాట, మీకు ఏమైంది అంటే బాగానే ఉన్నారా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, ప్రిపరేషన్ బాగా జరుగుతుందా, లేకపోతే ప్రిపరేషన్ మధ్యలోనే ఆపేసిండ్రా ఏంటి అని చెప్పేసి మీ ప్రోగ్రెస్ కనుక్కోవాలని నాకు ఉంటుందండి. అందుకని నేను నా పాత వీడియోస్ అన్నిట్లలో నేను ఒకటే చెప్తున్నాను, నా వీడియో మీకు కనిపించింది అని అంటే మీరు నిన్న ఏం చదివిండ్రు అంటే ఈ రోజు ఏం చదివిండ్రు అంటే నిన్న నా వీడియో చూసినప్పటి నుంచి ఈ రోజు మళ్ళీ కొత్త వీడియో చూస్తున్నా, ఈ టైంలో మీరు ఏం చదివిండ్రు అని చెప్పేసి నేను అందుకే అడుగుతాను. సో ఇట్లాంటి వాళ్ళు కూడా దొరకడం చాలా రేర్ అండి. సో దొరికినప్పుడు మీరు ఒక సిస్టర్గా నన్ను ట్రీట్ చేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం 2-3 అవర్స్ వరకు అయితే కమెంట్స్ ఆన్లోనే ఉంచుతున్నానండి. అంటే చాలామంది మెయిల్ ఐడి ఎక్కడుంది అబౌట్ సెక్షన్కి వెళ్ళి వెతికి, లేదంటే టెలిగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి వెతికి అంత టైం ఉండకపోవచ్చు కదా. సో అట్లీస్ట్ మెయిన్ అంటే కొంతమంది చూస్తారు వెంటనే రియాక్ట్ అయ్యారనుకోండి, నేను కూడా రియాక్ట్ అవుతాను. 2 అవర్స్లో అయితే నేను చూసి కమెంట్స్కి రిప్లై ఇస్తాను, తర్వాత కమెంట్స్ మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కదా. ఇది కేవలం నాది నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు, నేను కూడా ఒక ఆస్పిరెంట్ని, అది మీ అందరికీ తెలుసు. సో ఈ టైంలో మాత్రం నేను కొన్ని విషయాలు చెప్తాను, మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఇలాంటి మోటివేషనల్ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. నిన్న 2-3 సిస్టర్స్ బ్రదర్స్ కమెంట్ చేశారనమాట, అక్క మనం మళ్ళీ ట్రైనింగ్లో కలుసుకుందాం గ్రూప్ 1లో బాగా చదవండి అని చెప్పేసి అంటున్నారు. సీరియస్లీ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ట్రైనింగ్, ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు నేను వచ్చాను, గ్రూప్ 1 లిస్ట్లో మన 2 పేర్లు ఉన్నాయి. సో మనకేంటిదంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి ట్రైనింగ్లో అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ అట్లా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ 2 ఫ్రెండ్స్కి మధ్యలో అంటే రిలేషన్షిప్ అనేటువంటిది మంచిగా ఉండకపోవచ్చు ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో. ఎందుకంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఖచ్చితంగా ఏమైనా హైడ్ చేస్తారండి. ఖచ్చితంగా అన్ని క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండరు ఎవ్వరు. వాళ్ళ స్ట్రాటజీస్ వేరుంటే వీళ్ళ స్ట్రాటజీస్ వేరుంటే, ఎంత పక్కన చదివినా కూడా వాళ్ళు కొన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడున్న ఈ రోజుల్లో అట్లా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటే తప్ప ఎవరు షేర్ చేయరనమాట 100% రిసోర్సెస్. సో అట్లా ఫ్రెండ్స్ కలవాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిస్తే బాగుండు ట్రైనింగ్లో అంటే కొంచెం అంటే ఏమంటారు, కొత్త వాళ్ళతో కాకుండా పాత వాళ్ళు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉండుంటారు కదా. సో అట్లా మనం గ్రూప్ 1లో లిస్ట్లో మన పేరు ఉండాలి. సో మీరు నేను మనందరం ట్రైనింగ్లో మన ఛానల్లో నుంచి వెళ్ళి కొంతమంది అయినా మనం ట్రైనింగ్లో కలవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనందరికీ నేను చెప్పేది ఒక్కటే, మన ఛానల్ నుంచి వెళ్ళి అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ అయినా లిస్ట్లో ఉండాలి. మనందరం అట్లా ఇంటర్వ్యూలో మన వరుసగా ఇంటర్వ్యూస్ అని వచ్చేయాలన్నమాట. సో ఖచ్చితంగా మీరు నేను మనం ఒక థీమ్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైతే చదివి ఎట్లయితే మనం గ్రూప్ 1 మనం కొట్టాము అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నా, సో అట్లనే 10 మందికి మన ఎడ్యుకేషన్ని షేర్ చేయాలి. సో ఇదే అనమాట నా మెయిన్ మోటో. అట్లని ఇప్పుడు ఇంత బడాయి మాట్లాడినావు కదా గ్రూప్ 1 పోయితే ఎట్లా అని చెప్పేసి చాలామందికి అనుకోవచ్చు. చెప్తున్నా కదా, నాకు గ్రూప్ 1 వచ్చినా ప్రాబ్లం లేదు, గ్రూప్ 1 రాకపోయినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. నాకు గ్రూప్ 2 గ్రూప్ 3 మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేనేమి
ఏమంటారు బడాయితనంగా అట్లా ఏం చెప్పట్లేను. మరి గ్రూప్ 4 ఎందుకు రాసినావు అని మీరు అనుకోవచ్చు. ఆ టైంలో ఏంటిదంటే నా మైండ్ అంతవరకు గ్రూప్ 1 చదివి ఉన్నాం కదా, సరే ఒకసారి చదువు అంటే ఫస్ట్ టైం రాద్దాము ఎట్లుంటుందో అని చెప్పేసి రాసినానే తప్ప అంటే మనకు యాప్టిట్యూడ్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ 1 మీరు కనుక గ్రూప్ 4 కనుక చూసినట్లయితే ఫస్ట్ పేపర్ అన్ని సబ్జెక్టులు కలిపి కొడతారు, సెకండ్ పేపర్ అంతా యాప్టిట్యూడ్ ఉంటుంది. సో నాకు ఆ రెండు నచ్చుతాయి అనమాట. అట్లాంటి కేటగిరీ ఆఫ్ ఎగ్జామ్స్ నాకు చాలా నచ్చుతాయి. అంటే స్పెసిఫిక్గా ఈరోజు ఈ పేపర్ ఇవే చదవాలి, ఈ పేపర్లు ఇవే చదవాలి, ఎకానమీ పేపర్ ఈరోజు, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ పేపర్ సపరేట్గా ఇట్లా చదివేదానికంటే అన్ని సబ్జెక్టులు కలిపి కొట్టి ఒకటే ఎగ్జామ్ పెట్టడం నాకు అట్లా ఇష్టం అనమాట. అందుకనే నాకు గ్రూప్ 4 ఇష్టము. అండ్ గ్రూప్ 1 కూడా అందుకే ఇష్టం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అంతే కదా, సింగిల్ పేపర్ కదా. అందుకనే నాకు ఇవి రెండు ఇష్టము. గ్రూప్ 2 గ్రూప్ 3 మధ్యలో ఉన్న ఇవి రెండు ఎగ్జామ్స్ అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్క సబ్జెక్టు ఫుల్ లెంత్ ఉంటుంది, అదంతా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కొట్టగలం మనం. సో వాటి మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేసిన కాబట్టి రాస్తాను, కానీ ఇంకా దాని మీద 100% కూర్చొని గ్రూప్ 1 మీద ఎట్లా కూర్చున్నాను అట్లా కూర్చొని అయితే రాయను. ఒకవేళ గ్రూప్ 1 రాకపోయినా కూడా తప్పకుండా నేను ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తానండి కొత్త మందికి. అంటే కొత్తగా నెక్స్ట్ గ్రూప్ 1 అప్లై చేద్దాము, గ్రూప్ 2 అప్లై చేద్దామని ఉంటారు కదా. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి నేనైతే పక్కా నా సైడ్ నుంచి 100% వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ మన ఛానల్లో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది అక్క మీది ఎట్లా యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయినాయి కదా, మీ బుక్స్ ఉన్నాయి కదా, మీ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చాలా తీసుకున్నానండి నేను, మీ అందరికీ కూడా చూపించాను. సో అవన్నీ మాకు కావాలక్క అని అంటున్నారు. ఖచ్చితంగా ఇస్తానండి, అందులో మీకు డౌటే లేదు. కాకపోతే అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదనమాట. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేనే చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను. నేను ఒక ప్లేస్ చెప్తాను, నేను ఎక్కడికి రాలేను కాబట్టి నేనున్న ఏరియాలోనే సరౌండింగ్లో ఒక లైబ్రరీ ఉందండి ఇక్కడ. సో మా చిన్నపాప స్కూల్ దగ్గర లైబ్రరీ ఉందన్నమాట. సో నేను ఇంతకుముందు కూడా 2 times గివ్ అవే ఇస్తాను, ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పేసి 2 sets ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకున్నాను. అప్పుడు నా డబ్బులు పెట్టి ఇంకొని నా ఛానల్లో అప్పుడు 5,000 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చెప్పానమాట, గివ్ అవే ఇస్తున్నాను రండి అంటే ఎవరూ రాలేదు. నిజంగా చాలా బాధపడ్డాను. కానీ ఈసారి చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇన్ కేస్ ఎవరికైనా ఎన్సీఆర్టీ బుక్స్ కావాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. నేను ₹1 కూడా తీసుకోను మీ దగ్గర నుంచి. నా దగ్గర ఉన్న బుక్స్ అట్లా లైబ్రరీలో పెట్టే బదులు ఇట్లా మన ఛానల్లో ఉన్న 2-3 ఇస్తే అంటే రైట్ పర్సన్కి ఇచ్చినట్టు ఉంటుంది కదా. లైబ్రరీలో అక్కడ పడేస్తే ఎంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో తెలియదు కదా. సో అది వాడతారో లేదో కూడా తెలియదు, మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో అదంతా పక్కకు పెట్టేస్తే ఇంకో విషయం నేను మీతో ఏం షేర్ చేద్దాం అనుకున్నానంటే, బయట ఎన్ని న్యూస్ అన్నా రానియండి, మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎగ్జామ్ ఉంది అని చదవండి, ఎగ్జామ్ లేదు అని చదవండి అని నేను అంటలేను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా నువ్వు అప్లై చేసినావు గ్రూప్ 1కి కాబట్టి సిలబస్ కంప్లీట్ చేసినావా లేదా అన్నదే ముఖ్యం. సిలబస్ కంప్లీట్ చేసి నువ్వు 2 సార్లు రివిజన్ చేసినావా అన్నదే గ్రూప్ 1 యొక్క మెయిన్ థీమ్ అనమాట, అంటే నా దృష్టిలో. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళల్లో ఎంతమంది సిలబస్ కంప్లీట్ చేశారు అంటే అంటే ఇప్పుడు మనకు 6 పేపర్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పక్కకు పెడితే 6 పేపర్స్లో మీరు ఎన్ని పేపర్స్ కంప్లీట్ చేశారు అంటే కంప్లీట్ చేయడం వరకే కాదండి. చాలామంది ఏంటిదంటే ఒకసారి చదివేస్తారు ఇనిషియల్ డేస్ ఆఫ్ అంటే మెయిన్స్ స్టార్టింగ్లో, అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ టైంలో ఇంకా ఫటాఫట్ చదివేస్తారు. అట్లా చదవడం కాదు నేను అనేది. నువ్వు సబ్జెక్ట్ ఎట్లా చదవాలంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి నువ్వు రాయనంటే రాయగలిగేలా చదవాలన్నమాట. సబ్జెక్ట్ ఒకసారి మొత్తం చూడడంతో సరిపోదండి, దాన్ని రివైజ్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైనా నార్మల్గానే చదువుతారు, అది సెకండ్ టైం థర్డ్ టైం చదివినప్పుడు మాత్రమే నువ్వు ఆ సబ్జెక్ట్ మీద ఆ పేపర్ మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలిగే కెపాసిటీ అనేటువంటిది నీలో ఉంటుంది. సో అట్లా ఆ కెపాసిటీని బిల్డ్ చేసుకుంటూ చదవండి. అంటే మీరు చెప్పండి, అంటే చూద్దాం అసలు ఒక్కొక్కరు ఎక్కడి వరకు వచ్చారనేది చూద్దాము. కమెంట్స్ నేను 2 hours ఆన్లోనే ఉంటాయి, లేదంటే ఈవినింగ్ వరకు ఆన్లోనే ఉంచుతాను. సో మనం చూద్దాం, కమ్యూనికేట్ అవుదాం. మన ఛానల్లోనే ఎంతమంది మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ, నేను ఎప్పుడు ఒకనాడు కూడా ఈ రీసెంట్ టైమ్స్లో కమెంట్ పక్కా చేయండి అని నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. దిస్ టైమ్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు మన ఛానల్ చూస్తున్న మీరు ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో మీరు ఏమేమి పేపర్స్ కంప్లీట్ చేశారు అనేటువంటిది కింద షేర్ చేయండి. నేను కూడా చెప్తానండి, నేను రేపు పక్కా చెప్తాను. అంటే నేను ఏంటిదంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే ఉన్నానండి. చెప్పాలంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్, అంటే లాంగ్ టైం తీసుకుంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను అన్నీ అంటే రాంగ్ సబ్జెక్ట్నే ఫస్ట్ ఎంచుకుంటున్నానా అనేది అర్థమైతే లేదు. కాకపోతే చూడాలి, ఇప్పుడు ఈ టైంలో నేను కొత్త స్ట్రాటజీస్ కొత్తగా అసలు ఏమీ వినదలుచుకోలేదు. నేను ఏమైతే రిసోర్సెస్ పెట్టుకున్నానో అవే చదువుతాను. ఇప్పుడు ఈ టైంలో కొత్తవి తీసుకొని చదివినా కూడా నా మైండ్కి ఎక్కదు. ఆ ఆథర్ యొక్క మాటలు కూడా నాకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్లో కూడా అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదండి. అండ్ నేను ప్రిలిమ్స్లో
ఏమేమి సబ్జెక్టులు చదివాను, అంటే ఎట్లా సెలెక్టివ్గా సబ్జెక్ట్స్ తీసుకొని ప్రిలిమ్స్ చదివితే పాస్ అవుతారు అనేది కూడా నేను అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కోసం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తా. ఇప్పుడైతే తీసేంత టైం లేదు. అండ్ ఎట్లనన్నా రానియండి తీర్పు. నేను ఒకటే చెప్తున్నా, మీరు మెయిన్స్ రాసే టైం వరకు సబ్జెక్ట్స్ ఏమీ కంప్లీట్ కాకపోయినా చాలామంది ఏం చేస్తారంటే వదిలేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటిదంటే, నువ్వు ఎంత సిలబస్ కంప్లీట్ చేసినావు, ఎన్నిసార్లు రివిజన్ చేసినావు అన్నది నాకైతే మ్యాటర్ కాదు. అంటే ఒక్క విషయంలో మ్యాటర్ కాదు అని ఎందుకన్నా కూడా మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ ఎంత చదివినా కూడా ఆ కంటిన్యూస్ 7 days ఎగ్జామ్ రాయాలండి. అది అసలు పెద్ద టాస్క్ అనమాట. అండ్ నాలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా పెద్ద టాస్క్. అసలు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంకా నేను గ్రూప్ 1 క్లియర్ చేసినంత హ్యాపీ. నేను అందుకే చెప్తున్నానండి, నేను ఎగ్జామ్ రాసినా హ్యాపీయా, అంటే నేను ఎగ్జామ్ పాస్ అయినా హ్యాపీయా, పాస్ అవ్వకపోయినా హ్యాపీ అని అందుకే అంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ మదర్గా 7 కంటిన్యూస్ డేస్ నేను ఎగ్జామ్ వెళ్ళి రాయాలి. అండ్ ఒకటి ఏంటిదంటే, నేను ఒకరోజు బాగా స్ట్రెయిన్ అయ్యాను అనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ డే నేను లేవనండి. అది నాకు పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు ఒక రోజులో నేను 2 times జర్నీ చేయాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, రావాలి. ఇప్పుడు మార్నింగ్ కనుక నేను లేచినట్లయితే మార్నింగ్ 6 నుంచి కనుక ఎగ్జామ్ ఆ 7 days టైం పీరియడ్లో ఖచ్చితంగా నెక్స్ట్ పేపర్కి చదువుతాం. అంటే ఆ రోజు ఏదైతే ఎగ్జామ్ రాస్తామో ఆ ఎగ్జామ్ చదువుతాము. ఖచ్చితంగా 12ంటికి స్టార్ట్ అవుతాం. 2 to 5 కాబట్టి మనకు టైమింగ్స్. వెళ్ళి ఆ 3 hours ఎగ్జామ్ రాసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నైట్ అంతా నెక్స్ట్ ఎగ్జామ్ చదవాలి అని అంటే ఒకసారి ఆలోచించండి. మార్నింగ్ చదవాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలి, మళ్ళీ లేసి ఇంకో ఎగ్జామ్ రాయాలి. సో ఈ 7 days ఎగ్జామ్ రాయడమే పెద్ద టాస్క్. అంటే ఈ 7 daysలో ఒక్కవేళ అనొద్దు, నా పిల్లలకే కానీ జలుబో దగ్గో ఇంకా జ్వరమో వచ్చిందనుకో, ఇంకా ఆ టైంలో ఇంకా నాకు చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది. ఈవెన్ నన్ను ఆ టైంలో మా హస్బెండ్ ఎగ్జామ్ రాయనిస్తాడా లేదా అనేది పెద్ద డౌట్. నేను ఇంకా మా పేరెంట్స్కి నేను టికెట్స్ బుక్ చేయాలండి. అంటే మా ఊరి నుంచి ఇక్కడికి అంత ఎక్కువ టికెట్స్ అయితే ఎవరు బుక్ చేసుకోరనుకోండి. ఆ టైంలో మరీ 1 month ముందు బుక్ చేసేంత అవసరం లేదనుకోండి. కానీ ఏంటిదంటే పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు లోయర్ బెర్తులు రావాలి కదా. సో నేను ఇంకా వాళ్ళకి టికెట్ బుక్ చేయాలి. నేను ఎప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చినా 1 day ఎగ్జామ్, అంటే పొద్దున మధ్యాహ్నం పేపర్లు రాయడానికి మా వాళ్ళకు నేను 20 days ముందు బుక్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ అనేటువంటిది ఎగ్జామ్ పక్కా జరుగుతుంది కాబట్టి నేను అట్లా బుక్ చేసేదాన్ని. ఎప్పుడు ఒక 20 days అంటే 2-3 weeks ముందే నేను బుక్ చేసేదాన్ని అనమాట టికెట్లు. సో ఇప్పుడు టికెట్లు బుక్ చేయాలంటే భయం అవుతుంది. మా మదర్ ఎప్పుడు అడుగుతున్నారు, టికెట్స్ బుక్ చేసినావా అమ్మ, మళ్ళీ మాకు లోయర్ మిడిల్ అప్పర్ వస్తే కష్టమవుతుంది డాడీకి నాకు అని చెప్పేసి మా అమ్మ అంటున్నది. అదే చూస్తున్నా మమ్మీ, ఎగ్జామ్ జరుగుతుందో లేదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు, టికెట్స్ ముందే బుక్ చేసి మళ్ళీ తర్వాత క్యాన్సిల్ చేయడం ఎందుకు, నేను ఒక ఎగ్జామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే చేసేస్తాను, పోస్ట్ పోన్ కాదు అని తెలిస్తేనే వెంటనే చేసేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంకా 7 days పక్కా మా మదర్ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి, లేకపోతే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ. అండ్ ముందే టీచర్లకు కూడా చెప్పేశాను ఆ స్కూల్లో, ఆ 1 week మా పిల్లలు స్కూల్కి రారని కూడా చెప్పానండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి ఇంకా నాకు ఎక్కువ బర్డెన్ అవుతుంది. వాళ్ళకి హోంవర్క్ చేపియాలి, మమ్మీ డాడీ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు కూర్చోబెట్టి అంత చెప్పలేరు పిల్లలకి. సో ఆ 1 week కూడా మా పిల్లలు రారు అని చెప్పేసి చెప్పాను. ఏమనుకున్నారో ఏమో, ఈమె కోసం వీళ్ళ పిల్లల్ని స్టడీ ఆగం చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ నేను అదంతా రికవర్ చేసుకుంటాను నా ఎగ్జామ్స్ అయిపోయాక. నేను ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ 27 అయిపోయి 28 వస్తుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నా. ఈ 27 days తొందరగా గడిచిపోవాలని దేవుని మనసారా కోరుకుంటున్నా, ఇన్ కేస్ ఎగ్జామ్ ఆన్ టైం ఉంటే. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అంతే. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అంతేనండి. జాగ్రత్తగా ఉండండి, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, బాయ్.